వస్తాం. ఇక్కడ ఒక జ్ఞాపకాన్ని చెప్పాలి. కామారెడ్డి దుమ్దాం దీనికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముందు ఆసీనులైన మీ అందరికీ, ఇప్పుడు గంటం బావు దాకా అశోకన్న శ్రీశూద్ర గంగ గానాన్ని, అది గానగంగనా ప్రాణగంగనా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది నాకు. మాట్లాడడానికి సమయం చాలా మంది ఉన్నారు. అందరూ పేరు తిరిగి చేయి తిరిగిన వాళ్ళు అందరూ చాలా రోజులకు 2003 తెలంగాణ రచయితల సభకు వచ్చిన సందర్భం ఉంటే, కామారెడ్డి ధూమ్ధాం జయ జయ తెలంగాణకు మాతృకైతే అందశ్రీ పుట్టుక కూడా నిజామాబాదే. నేను జీతగాడిగా, మాది ఉమ్మడి ఓరగల్లు జిల్లా, రేవర్తి మాది. అందశ్రీ పురుడు పోసుకున్నది కూడా నిజామాబాద్ జిల్లానే, ఇందూరు జిల్లానే. అలాగనే ఆ కామారెడ్డిలో పురుడు పోసుకున్న జయ జయ తెలంగాణ గీతం ఎందుకు రాయొద్దు, మనకి గీతం ఉండొద్దు అనుకున్నప్పుడు దానికి నామకరణం చేసిన ఊరు సిద్దిపేటనే. ఎందుకంటే ఎక్కడనో ఆలు ఉంటుంది, ఇక్కడనే అక్కడ దాన్ని 2 చరణాలతో ఇక్కడనే పురుడు పోసుకుంటారు. అది ఆ వేదిక సిద్ధారెడ్డి సారు, మనకు ఆ నల్లగొండ మన అన్న చిన్నగా ఉంటాడు చూసి వేణు సంకోచ్ సారు, వీళ్ళందరూ దాన్ని వేణు సంకోచ్ అన్న ఒక మాట అంటాడు, ఆయన గుర్తు చేసుకోవాలి. అరే ఇది రేపేమన్నా ఇది తెలంగాణ గీతం అవుతుందా అంటాడు ఆయన, అది గుర్తు చేస్తున్నాడు. అన్న ఒక మాట అన్నాడు, అన్న ఒక్కటే, నేనేం మాట్లాడేది లేదు ఇక్కడ, మాట్లాడితే సందర్భం కాదు, మాట్లాడుకోవచ్చు. ఏది జరిగిన మన మంచికి అన్న 10 సంవత్సరాలు ముక్కంటిలాగా మంటను దాచుకున్నాడు మా తమ్ముడు, నిర్భయంగా చెప్తాను. కానీ కన్ను తెరిసిన తరువాత కథ ఏమైందో చెప్పేదే ఉన్నది. నేను అటు పోదు కానీ ముక్కంటూ తెరిచే వరకే కదా, తెరిస్తే ఉండదు కదా, అంత భస్మమే కదా. మనం కట్టుకున్న నేపథ్యాలు, మనం ఏర్పరచుకున్న సరిహద్దు, మనమే అనుకోని సాగదీసుకున్న శాసనాలు అన్ని తలకిందులు. నేను అటుపోను. మంజీర రచయితల సభ ఈ శ్రీశూద్ర గంగ కావ్యగానం ఈ సిద్దిపేటలో వినాలి అన్నందుకు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నా జ్ఞానం కూడా కావచ్చు, చెప్తున్నాను. కొన్ని నిషేధించబడితే ప్రాణం పోయినా అక్కడ రాబోదు కాదు నాకు. ఆ 93 తర్వాత వేదిక మీదకి ఇప్పుడే వచ్చినాయి. 93 తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చినాయి వేదిక మీదకి. ఎందుకు వచ్చినా, అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, మా గంగమ్మను తల మీద ఎత్తుకొచ్చిన అన్న, నేను తన కవి పాదాలకు నేను శరణాగతి చెప్తాను. నేనెందుకు వచ్చిన ఇప్పుడు వీడికి, ఇన్ని రోజులకి వీడికి ఎందుకు వచ్చిందంటే, ఆ శ్రీశూద్ర గంగ కవితా పంక్తుల పాదాలను కడుగుతూ వచ్చిన వారిని ఒక్క మాట చెప్పాలి. ఇక్కడ ఉన్న ఏ నీరునైనా గంగే అంటాం కదా, కొద్దిగా మీరు ఆశ్చర్యపోయేందుకు చనిపోదామనుకున్న నన్ను ఒక్కసారి బాసర ఫ్యామిలీతో చనిపోదామనుకున్న నన్ను ఒకసారి వెంకటస్వామి గారు అని ఒక ఆయుర్వేద డాక్టరు, బాసర పోయేస్తావురా అయ్యా అంటే, ఏమున్నది బాసరలో అంటే, అక్కడ అమ్ముంది కదా అంటే, బల్బు కదా, ఇక్కడ అమ్మ లేదా, బాసరలోనే ఉంటుందా అంటాను. ఎందుకో ఈ బల్బుసాల కూడా జర తగ్గించుకొని బాసర పోయిరా అంటే ఛార్జీలు లేవు నాకు. డాక్టర్ రామకృష్ణారెడ్డి 300 రూపాయలు ఇస్తే అర్ధరాత్రి ఒక రైలు ఎక్కి బాసర పోయి గంగను దాకొచ్చిన ఈ చేతులు తదనంతరం
21 సంవత్సరము 22 సంవత్సరాలు క్షీరగంగలో తడిసి పునీతమైన ఈ జన్మ ఆ గంగను దాకిన తరువాత ఈ చేతులు టాపి పట్టలే నాకు. అందుకు శరణాగతి గంగకు. ఎందుకు వేసినన్న పుస్తకం నువ్వు రాసినందుకు కాదు, ఈ పుస్తకం వేయడానికి బలమైన కారణం ఉన్నది. అలాగనే ఆ చేతులు దాకిన గంగ టాపి పట్టలే, ఇక నేను టాపిక్ పోలే. తదనంతరము త్రయంబేశ్వరము నుంచి అది సముద్రంలో గర్భంలో కలిసేదాకా ఏదో రాయాలనుకుంటాను. ఏమా అన్నను ఇగో మా అంజయ్య, సైరల్ అంజయ్య, ఇగో మా అన్నవరం, ఇక్కడ అందరూ ఇక్కడ నిజంగానే తెలంగాణ నేల ఎంత పుణ్యం చేసుకున్నదో సురవరం గారిని ఒక్కసారి గుర్తు చేస్తా. తెలంగాణ కవులు లేరు అని ఒక్క మాట అందుకు ఆ తండ్రి ఇసిరిన ఇసురుడుకు ఇప్పుడు ఇంటికి 2 కవులు వస్తారు తెలంగాణ. కాదు, ఇప్పుడు తెలంగాణ ఇంటికి 2 కవులు కన్నది నా నేల. ఈ నేలకు జనమంత శరణాగతి చెప్తూనే ఉంటాను. ఇంకొక పుణ్యము ఈ పుస్తకం వేయడానికి కవి పంక్తుల పాదాలు గడాలని అనుకున్నా కదా. ఇవల్ల నిజంగానే అన్నయ్య నీ పాదాలు కూడా నా కన్నీటి నీటి గంగ బిందువులతో గడుగుతానన్నా. అందుకు ఇంకొకటి ఏంటి అంటే గంగను తల మీద పెట్టుకోవడానికి ఈ పుస్తకాన్ని ఒక ధర అనుకున్నాం. ఆ ధరకు అయిపోతుంది అనుకున్నాం. ఏమిరా అయ్యా మరి నేను అనుకున్నట్టు ఈ పుస్తకము ఈ అమ్మను వాక్కులమ్మ ప్రచురణ అంటున్నావు, ఏ ప్రచురణ అంటున్నావు? ఈ వాక్కులమ్మ ప్రచురణకు ఎంత బలం ఉన్నదో ఇప్పుడు చెప్తే భూకంపం అంత వచ్చినంత భయం అవుతుంది. మరి మీకు సారు కారు ఇంటికి పోవడానికి ఆ పుస్తకమే కారణం అవుతుంది. మరి నిప్పుల వాగు, ఆ వాగులో కూడా గంగే ఉంటుంది కదా, గంగ కదా. అలాగా ఈ మట్టికి ఈ మనుషులకు సదా శరణాగతే. ఎవ్వరి మీద ఏ కోపాలు, ఎవ్వరి మీద ఏ తాపాలు లేదు. కాలము మనిషికి అన్ని నేర్పుతుంది. సిద్దిపేట కూడా చాలా మందికి నేర్పుతుంది. మంజర కూడా ఎన్ని పాఠాలు నేర్పుతుందో నాకు తెలియదు. కానీ ఈ గంగను దాకిన చేతులు టాపి పట్టడం ఒక్కటే ఆపలే. చనిపోవాలనుకున్న నన్ను మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది నమ్ముతారో లేదో కానీ అనా పైస నాకు లేకుండా 5 సంవత్సరాలు 2 నగరాలను కాలుతో నడిచి 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 చికాకొచ్చి చనిపోదామనుకున్నప్పుడు బాసర గంగను దాకిన ఈ చేతులు హృదయంతరాల పొంగిన పొంగుల్లో ఈ గంగను ఒక్కసారి ఏదో పాట రూపంలో రాయాలనుకున్న నన్ను ఈ గంగమ్మ తన రెక్కల మీద ఎత్తుకొని భూతలాన్నంతా చుట్టొచ్చిందంటే ఎవరన్నా నమ్ముతారా? ఇది చందమామ కథ కాదు, వాస్తవం. 2010, 2016 6 ఖండాలు ఈ ధరాతలం మీద ఉన్న మహానదుల పుట్టుక, సంగమ ప్రయాణాలు, సంగమాలు, ది లాంగెస్ట్ రివర్, ది టాప్ 10 రివర్స్. ప్రపంచ నది మీద ప్రపంచ నదులు ఎన్నున్నాయో అన్ని నదులు చూసే అదృష్టము ఈ గంగనే కదా నాకు కలిగించింది. మరి నా అధిష్టాన దేవత 2 చెంబు, ఒక చెంబిట్ల నీళ్లు తల మీద శిరస్సు మీద మోస్తగాలు శరణాగతి గంగా, శరణాగతి గంగా, శరణాగతి గంగా అని అర్ఘ్యమొదలే నేను ఈ గంగను నేను ఇరుముడి కట్టుకోపోతే నా జన్మకు సార్థకత ఉండదు. దీనికి అనుసంధానకర్తగా అగుపించకుండా ఇక్కడ కూడా విరుద్ధాలు, నాకు రోగాలు. వీళ్ళు విజ్ఞాన కేంద్రం అంటారు దాన్ని, నేను కొట్టం అంట. సుందరే కొట్టం కాడు ఉంటాడు మా భూపతి. అక్కడ విప్లవం ఒక్కరా అన్నను చాలా దగ్గరగా చేసి ఈ
శ్రీశూద్ర గంగకు రూపం ఇవ్వడానికి అన్నొక మాట అంటాడు, నాన్న